श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। కళాశ్రీ త్రికళా జ్ఞానం కార్యక్రమం ద్వారా సుపరిచితులైన సుప్రసిద్ధ స్వర్ణవర్ణ చిత్రాల సృష్టికర్త, తంజావూరు చిత్రశైలికి ప్రాణం పోస్తున్న అరుదైన త్రికళా జ్ఞాన పిపాసి, ఆబాల గోపాలాన్ని ఆకట్టుకునే అసాధారణ ఆధ్యాత్మిక ముద్రలను ఆవిష్కరిస్తున్న అద్భుత చిత్ర కళారత్నం కళాశ్రీ కేశవ గురుస్వామి గారికి నేడు పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, హితులు, సన్నిహితులు. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. ఈరోజు 27వ తారీఖు, 2+7 కూడితే 9, నవమి సూచికది. ఆ శ్రీరాముడి నక్షత్రం కూడా పునర్వసు. అటువంటి అపూర్వమైన సంఖ్యాతత్వముతో పునర్వసు అని నక్షత్రంతో నాకీ జన్మదినం కలిగినందుకు ఆ జగదాంబ, ఆ కనకాంబ, ఆ వాగ్దేవి నాకు అనుగ్రహిస్తే, వారి కరములే పరికరములైతే, ఆ పరికరముల ముద్రగా నా కరములను, అనేక చిత్రములను, ముద్రలను వారు నాకు అనుగ్రహిస్తే, ఆ ముద్రలలో దాగిన పరమార్థాలన్నింటినీ కలగలిపి ఇన్నాళ్ళు ఇస్తూ వచ్చాను. మీ యొక్క ఆదరాభిమానాలకు నా కృతజ్ఞతలు. ఈ జన్మదిన శుభ సందర్భంగా కాలసిరి తరతరాలు వరాలుగా మీకు అందచేయాలి. ఆ జగదాంబ, కనకాంబ, ఆ వాగ్దేవి నన్ను అనుగ్రహిస్తే, వారి కరములే పరికరములుగా నా కరములను అనేక ముద్రలను చిత్రించేలాగా చేయిస్తూ ఇన్నాళ్ళు నడిపిస్తూ వచ్చారు. అందుకని ఈ శుభ సందర్భంగా నిత్యం నేను ఉదయం ప్రతి పుట్టను, చెట్టును వేడుకుంటూ, అర్థిస్తూ, ప్రార్థిస్తూ కాలం యొక్క సిరిని నాకు అనుగ్రహించమని కోరుకుంటూ, ఆ సిరులు కలకాలం చెరగని, తరగని నిధులై మీ ఇంట నిలవాలని కోరుకుంటున్నాను. ఆ సిరి ఎలాంటిది? ధన ధాన్యాదుల కాదు, భోగభాగ్యాల అంతకంటే కాదు, శ్రీమంతులుగా భవంతుల్ని చేకూరుస్తుందా? అవేవీ కావు. ఈ సిరి అత్యద్భుతమైన కాలసిరి. ఆ సిరి ఏమిటో అతి త్వరలో మీకు అందచేయడానికి ఈ శుభ సందర్భంగా తెలియచేస్తున్నాను. మీకు అందించాలని ఇక్కడున్న చాముండేశ్వరి తల్లిని వేడుకుంటూ, ఇక్కడున్న ముక్కోటి దేవతల సమూహాన్ని అర్థిస్తూ,
ఆర్తితో భక్తితో సర్వజన మానవాళికి అత్యద్భుతమైన మహిమాన్వితమైన శక్తి తరంగాలను నాకు అందించమని కోరుకుంటున్నాను. చూస్తున్న మీకందరికీ కాలసిరిని అందచేయాలని నా ప్రయత్నం. ఇక ఈరోజు పునర్వసు నక్షత్రాన్ని గురించి, ఆ నక్షత్ర అంశాన జన్మించిన ఒకే మాట, ఒకే బాట, ఒకే సతి అని తెలిపిన అత్యద్భుతమైన ఏకైక రారాజు చక్రవర్తి ఒకే ఒక్క పరమాత్మ అంశ శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు ఏకైక దైవం అయిన సూర్యవంశములో జన్మించాడు. ఏకైక తత్వముతో ఒకే మాట, ఒకే భార్య, ఒకే బాణం, ఒకే ఆదర్శంతో సర్వజన మానవాళికి ఆదర్శమూర్తిగా నిలిచాడు. అటువంటి శ్రీరామచంద్రుడు గురువారము నాడు, పునర్వసు నక్షత్రము కూడా గురు నక్షత్రము, అటువంటి నక్షత్రమున గురువారము నాడు గురువు యొక్క అనుగ్రహముతో జన్మించాడు. అందుకని వశిష్ఠ మహర్షిని గురువుగా చేసుకున్నాడు. విశ్వామిత్రుడు లాంటి విశ్వామిత్రుడు అంటేనే ఈ విశ్వానికంత మిత్రుడైనవాడు. అటువంటి విశ్వామిత్రుడు కూడా గురువయ్యాడు. వారి వద్ద నుండి గురు తరంగములను గురు భక్తితో నేర్చుకున్నాడు. అటువంటి శ్రీరామచంద్రుడు ఎలాంటి గర్వము లేక, తాను చక్రవర్తిని అని అహం లేక, ఏకైక పత్నీ వ్రతముతో శ్రీరామచంద్రుడుగా కీర్తించబడ్డాడు. రామ అనే 2 అక్షరములు. రా అంటే ఈజిప్టులో సూర్యుడని అర్థం. రా అంటే లాటిన్లో వెలుగని అర్థం. అటువంటి సూర్య తత్వముతోనే రాముడున్నాడు. ఆ 2 అక్షరములు అతి పవిత్రమైనవి. శివుడు పార్వతికి ఉపదేశించిన అత్యద్భుత తారక మంత్రం రామ. నారాయణ ద్వితీయాక్షరము రా, ఓం నమశివాయ ద్వితీయాక్షరం మా. అందులోని 2వ అక్షరము రా, ఓం నమశివాయలో 2వ అక్షరము మా. 2 కలగలిపితే రామ. ఈ అత్యద్భుతమైన కలయిక శివ కేశవులు ఒక్కటే. ఆ ఏకత్వ సూచిక అది. అటువంటి అత్యద్భుతమైన తారక మంత్రమును పఠించిన వెంటనే ఎటువంటి దారిద్ర దోషములున్నా తొలగిపోతాయి. సహస్రనామాలు చదివినంత ఫలితం మనకు కలుగుతుంది. అందుకని ఆ మహా బలశాలి, ఆ వీర హనుమాన్ నిత్యం రామ రామ్ 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 అంటూ ఆనాటి నుండి ఈనాటి వరకు అగమ్యంగా ఉండి, చిరంజీవిగా ఉండి కొలుస్తూనే ఉన్నాడు. ఆ రామ అనే అగ్ని అక్షరంతో వెలుగై ఉన్నాడు. అందుకని ప్రతి ఒక్కరూ తమ ఇంట ప్రతిష్ఠించుకోవలసిన చిత్రం శ్రీరామ పట్టాభిషేకం. ఆ చిత్రం ఆదర్శవంతమైనది, మార్గదర్శకమైనది. అత్యద్భుతమైన సంకేతాలు అందులో దాగి ఉన్నాయి. అందుకని ఆ చిత్రాన్ని బ్రహ్మీ ముహూర్తంలో చిత్రించేటప్పుడు కూడా ఆ మంత్ర విస్ఫోటనముతో, గురు తరంగములతో గురువారం నాడు పునర్వసు నక్షత్రము ఉన్న రోజున ఆ చిత్రాన్ని చిత్రిస్తుంటాను. ఆ చిత్రం తీసుకున్న వారికి అందులోని స్వర్ణము నుండి, స్వర్ణమంటేనే గురువు యొక్క లోహం, ఆ లోహము నుండి గురు కాంతులు వెలువడి ఆ ఇంట గురుబలం నిండి అన్ని శుభకార్యములతో
మున్ముందుకెళ్ళాలని ఇక్కడున్న చాముండీశ్వరి తల్లిని ప్రార్థించి ఆ చిత్రాలను అందచేస్తూ వస్తున్నాను. ఆ చిత్రంలో అంతగా ఏం దాగుందయ్యా అని ఆలోచిస్తే అత్యద్భుతమైన సందేశాలు అందులో దాగి ఉన్నాయి. ఆ సందేశాలు ఏమిటి? ఆ ఆదర్శ చిత్రం ఎందుకు పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, ఎవరు దాన్ని పూజించాలి అని మీకు అనుమానాలు రావచ్చు. సూర్య అంశముతో శ్రీరాముడు ఉన్నాడు కాబట్టి, సింహరాశికి సూర్యుడు అధిపతి కాబట్టి, మఖా నక్షత్రము వారు, ఉత్తరాషాఢ నక్షత్రము వారు, ఉత్తర పాల్గుణి నక్షత్రము వారు, పుబ్బా నక్షత్రము వారు, వీరు ఈ చిత్రాన్ని ఆరాధించాలి. 1వ తారీఖున పుట్టినవారు, 10వ తారీఖున పుట్టినవారు, 28వ తారీఖున పుట్టినవారు, వీరు కూడా ఈ రామ పట్టాభిషేక చిత్రాన్ని తప్పనిసరిగా పూజించాలి. వీరే కాదు, సర్వజనులు పూజించవలసిన చిత్రమది, ఆదర్శనీయమైన చిత్రమది. రామ పట్టాభిషేక చిత్రాన్ని నైరుతి దిశలో గనక పెట్టి పూజించితే పట్టాభిషేకం జరిగినంత శుభ అనుగ్రహ తరంగాలు మనకు కలుగుతాయి. అందులో దాగిన సప్తవర్ణ సమ్మేళనముతో ఉన్న సప్త ఋషులు మనల్ని ఆశీర్వదిస్తారు. సీతమ్మ తల్లి ఏకైక పతివ్రతగా అగ్ని ప్రవేశం చేసి తానేంటో నిరూపించుకుంది. ఒక భర్త అంటే శ్రీరాముడిలాగానే ఉండాలి, ఒక భార్య అంటే సీతమ్మ తల్లిలాగానే ఉండాలి అనే సంకేతం ఆ చిత్రంలో దాగింది. అదొక్కటే కాదు, ఆదిశేషు అంశముతో ఆ స్వర్గాన చేసిన సేవల కంటే మరింత ఎక్కువగా లక్ష్మణుడు అన్నకు తోడు నీడగా కారడువుల్లో వెంట ఉండి ఒక సోదరుడుగానే కాకుండా ఒక సేవకుడిలా ఉండి తోడు నీడగా ఉంటూ పట్టాభిషేకాన్ని చూసేంతవరకు నిద్రించలేదు. అటువంటి ఏకైక సోదర తత్వాన్ని తెలియచేసేది అత్యద్భుతమైన తత్వం అది. సోదరుడంటే ఇలాగే ఉండాలి అనే సంకేతం అది. అదొక్కటే కాదు, భరత శత్రుఘ్నులు ఆ శ్రీరాముడు వనవాసమెళితే పట్టాభిషేకం చేసుకొని భోగభాగ్యాలతో తులతూగలేదు. అన్న పాదుకలను తీసుకొచ్చి పాదుక పట్టాభిషేకం చేసి ఆ పాదుకలే చక్రవర్తి తత్వముతో ఈ భూమండలాన్ని పరిపాలించాయి. ఇటువంటి విచిత్ర ఉదంతం ఏ పురాణాల్లోనూ లేదు. అటువంటి సోదరులు ఇంకెక్కడా కానరారు. ఆ సోదర తత్వాన్ని తెలియచేసేదే భరత శత్రుఘ్నులు. ఇక హనుమంతుడు ఒక నమ్మిన బంటు సేవకుడు ఇలాగే ఉండాలి అని తెలియచేసేది ఏకైక నమ్మిన బంటుగా భక్తుడుగా ఆ హనుమంతుడు వీర హనుమంతుడైన నిగర్విగా ఉండి ఆ శ్రీరాముడి ముందు మోకరిల్లి నిత్యం రామ్ 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 అంటూ సేవలు చేస్తూనే ఉన్నాడు. శ్రీరామ పట్టాభిషేకం ఆదర్శమైన చిత్రం, ఆచరించవలసిన మార్గ సూచకం. ఒక అన్నంటే ఇలాగే ఉండాలి, ఒక భర్త అంటే ఇలాగే ఉండాలి, నమ్మిన బంటు అంటే సేవకుడంటే ఇలాగే ఉండాలి అని తెలియచేసేదే సమాజంలో నవ సమాజంలో మధుర భాషణతో సంభాషణతో అందరితోనూ కలిసిమెలిసి రామరాజ్యాన్ని గుర్తుకు తెచ్చేలా నడుచుకోగలిగితే ఇక అంతకంటే
మధురమైన జీవితం మరొక్కటి లేదు. అందుకే ఆ చిత్రం ఆదర్శనీయమైంది, ప్రతి ఒక్కరూ పూజించదగ్గది. శ్రీరామ పట్టాభిషేకం వలన సోదర ప్రేమ పెరుగుతుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, ఏకపత్ని వ్రతుడుగా భర్త ఉంటాడు, పతివ్రతగా సీతమ్మ తల్లిని అనుకుంటూ భార్య ఉంటుంది. సేవకులు హనుమంతుడిని చూసి నమ్మిన బంటుగా మనము ఉండాలని సేవలు చేస్తారు. సప్త ఋషుల అనుగ్రహ తరంగములు మన ఇంట ప్రవేశిస్తాయి. ముఖ్యంగా స్వర్ణవర్ణ చిత్రాల నుండి అత్యద్భుతమైన మహిమాన్వితమైన త్రికళ తత్వముతో ఆ శ్రీరాముడి అనుగ్రహ తరంగములు మన ఇంట ప్రవేశించి అన్నింటా విజయాన్ని కలుగచేస్తాయి. అత్యద్భుతమైన ఒక ముద్రని ఇప్పుడు నేను చిత్రించి చూపుతున్నాను. రామ హనుమ రఘుకుల సోమ ఏకైక పరంధామ ముద్ర వలన మీలోని దోషములన్నీ దహించబడి రామ అనే వెలుగు సూర్యతత్వమైన అక్షర శక్తి వలన మీ ఇంట ఉన్న దోషములన్నీ దగ్ధం కావాలన్నదే నా తపన, తపస్సు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ. శ్రీ అన్నది లక్ష్మీకరమైన ఆకృతి. సిరుల తల్లి యొక్క హరిద్ర వర్ణము కూడా ఇదే. హరిని ఆశ్రయించిన తత్వము కూడా తిరునామమై హరిద్ర వర్ణముతో పీతాంబర వర్ణముతో ఉన్నదే ఈ శ్రీకరము. కోదండము అన్న హరివిల్లును కూడా తన చేత ధరించి ఆ హరివిల్లే హనుమంతుడికి వాలమై సప్తవర్ణ ఆకృతి గల ఇంద్రధనస్సు కూడా ఆ దేవదేవుడి యొక్క ధనస్సుగా లక్ష్యాన్ని ఛేదించే లక్ష్మీకరముగా ఎలా ఉందో కాసేపట్లో ఈ శ్రీ ఆకృతి శ్రీరామచంద్ర ఆకృతిగా ఎలా మారుతుందో చూస్తూనే ఉండండి. అందరి హృదయాలలో వినయ తత్వాన్ని, మధుర సంభాషణని, మనిషిగా ఎలా ప్రవర్తించాలో, ఆదర్శదాయకంగా ఎలా ఉండాలో ఆచరించి చూపి అందరి హృదయాలలో దేవుడయ్యాడు. ఆయనకున్న 16 గుణాలు: పరాక్రమశీలి, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, మంచి నడవడిక కలవాడు, సత్యవాక్కు కలవాడు, దృఢ సంకల్పం కలవాడు, మంచి నడవడికతో హితాన్ని కోరి ఆచరించేవాడు, విద్వాంసుడు, సర్వసమర్థుడు, చూసేవారికి చూపరులకు ఆనందం కలిగించేవాడు, ధైర్యశీలి, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలవాడు, అసూయ లేనివాడు,
భక్త సులభుడు, సుగుణ రాముడు, ధర్మ సంరక్షణకై యుద్ధం చేసేవాడు, ఇలా 16 గుణములతో మానవుడు దేవుడయ్యాడు. ఆ శ్రీరామచంద్రుడు ఇలా సాక్షాత్కరిస్తే ఈ పవిత్ర హరిద్ర ముద్రని మీకంద చేస్తున్నాను. గురు నక్షత్రాన జన్మించి, గురుదశలో జన్మించి, గురు తత్వము గల ఈ పీతాంబర వర్ణముతో, హరిద్ర వర్ణముతో, లక్ష్మీకర తత్వముతో, శ్రీకార తత్వముతో, సప్త గిరుల నుండి, సప్త స్వరముల నుండి, ఆ సూర్యుడి యొక్క అరుణ కిరణ వర్ణముల నుండి శక్తి తరంగములు, హరిద్ర వర్ణములు అన్నీ మీ ఇంట ప్రవేశించాలని కోరుకుంటున్నాను. ఈ హరిద్ర వర్ణములోని లక్ష్మీకర తరంగములన్నీ మీకు అభయమును ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చిత్రించిన రామ హనుమ రఘుకుల సోమ ఏకైక పరంధామ ముద్ర వలన మీ ఇంట పరంజ్యోతి, ఆ శ్రీరామచంద్రుడి వెలుగులు అన్నింటా విజయ పరంపరలను అందించాలి. ఆ శ్రీరామచంద్రుడి అభయహస్తంలోని ఓంకారం ఘీంకారం చేస్తూ, ఆ హనుమంతుడి హూంకారముతో భూత ప్రేత పిశాచాదుల దోషములన్నీ పారిపోవాలి. ఆ కోదండపాణి చేతిలోని బాణము హనుమంతుడి వాలమై మీ ఇంట ఉన్న శని దోషములను, రాహుదోషములను, కేతుదోషములను ఆవలికి చుట్టి విసిరెయ్యాలి. సప్త సముద్రముల కావల పడిపోవాలి. మళ్ళీ మీ ఇంట ప్రవేశించకుండా ఎటువంటి దోషములు కానీ తొలగిపోయి పటాపంచలు కావాలి. ఆ